హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు బిట్స్ చూద్దాం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్టు, సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింప చేయాలి అన్నది ఎవరు? ఆప్షన్స్: తిరుమల శ్రీనివాసాచార్యులు, విశ్వనాథ సత్యనారాయణ, కొండేపూడి లక్ష్మీనారాయణ, కందుకూరి వీరేశలింగం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్. సాహిత్యం జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింప చేయాలి అన్నది ఎవరు? ఆన్సర్: విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు భాషోద్ధారకుడు. ఆప్షన్స్: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, కల్నల్ మెకంజీ, సర్ థామస్ మన్రో, సర్ ఆర్థర్ కాటన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు భాషోద్ధారకుడు. ఆన్సర్: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్స్: గేయం, కథానిక, ఖండకావ్యం, మాండలిక కథ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్ర వైభవం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్: గేయం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు జాతికి వెలుగుబాటలు తీర్చిదిద్దిన వ్యక్తి. ఆప్షన్స్: విశ్వనాథ సత్యనారాయణ, కందుకూరి వీరేశలింగం, సిపి బ్రౌన్, గిడుగు వెంకట రామమూర్తి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు జాతికి వెలుగుబాటలు తీర్చిదిద్దిన వ్యక్తి. ఆన్సర్: కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంధ్ర వైభవం పాఠ్యాంశ రచయిత. ఆప్షన్స్: బులుసు వెంకట రమణయ్య, సింగమనేని నారాయణ, పవని నిర్మల ప్రభావతి, కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్ర వైభవం పాఠ్యాంశ రచయిత. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: కొండేపూడి లక్ష్మీనారాయణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కలిమిరేడు పదం యొక్క అర్థం. ఆప్షన్స్: లక్ష్మీదేవి, సరస్వతీదేవి, సరస్వతీదేవి భర్త, లక్ష్మీదేవి భర్త. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కలిమిరేడు అనే పదం యొక్క అర్థం ఏమిటి? ఆన్సర్: లక్ష్మీదేవి భర్త. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎక్కడ ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది? ఆప్షన్స్: అజంతా, ఎల్లోరా, హంపి, శ్రీకాళహస్తి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది? ఆన్సర్: హంపి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజల భాష కొరకు ఊపిరిలూదిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: కందుకూరి వీరేశలింగం, గిడుగు వెంకటరామమూర్తి, కొండేపూడి లక్ష్మీనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజల భాష కొరకు ఊపిరిలూదిన వ్యక్తి ఎవరు? ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: గిడుగు వెంకట రామమూర్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తొందరెందుకు ఏ సంధి? ఆప్షన్స్: ఇత్వసంధి, అత్వసంధి, ఉత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తొందరెందుకు అనే పదం ఏ సంధి? ఆన్సర్: అత్వసంధి. తొందర ప్లస్ ఎందుకు, తొందరెందుకు, అత్వసంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాడి పంటలు ఏ సమాసం? ఆప్షన్స్: ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, సప్తమి తత్పురుష సమాసం, రూపక సమాసం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పాడి పంటలు ఏ సమాసం? ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: ద్వంద్వ సమాసం, పాడియు పంటయును. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంధ్ర వైభవం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్: కుటుంబ విలువలు, దేశభక్తి, నైతిక విలువలు, రాష్ట్ర కీర్తి గురించి తెలియజేయుట.
ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్ర వైభవం పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి? ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ రాష్ట్ర కీర్తి గురించి తెలియజేయడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. రైతు కలకాలం కష్టపడతాడు గీత గీసిన పదం నానార్థాలు గుర్తించండి. ఆప్షన్స్ సమయం నలుపు, అంకురం రాత్రి, దక్షత తపస్సు, ఏదీ కాదు. కలకాలం అనే పదానికి నానార్థాలు గుర్తించాలి. ఆన్సర్ సమయం నలుపు. కలకాలం పదానికి నానార్థాలు సమయం నలుపు. నెక్స్ట్ బిట్ చూద్దాం. పల్లవము అర్థం ఏమిటి? ఆప్షన్స్ భాగం, చిగురు, వరిమడి, నమ్మకం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పల్లవము అనే పదానికి అర్థము. పల్లవము అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ చిగురు. పల్లవము అంటే చిగురు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం ఏ గేయ సంపుటి నుండి గ్రహించబడింది? ఆప్షన్స్ స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడా, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశం ఏ గేయ సంపుటి నుండి గ్రహించబడింది? ఆన్సర్ పాడరా ఓ తెలుగువాడా. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగులో రాళ్ళు కరిగించగల సంగీతం ఎవరి కృతులలో ఉంది? ఆప్షన్స్ అన్నమయ్య, త్యాగయ్య, నన్నయ్య, తిక్కన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగులో రాళ్ళు కరిగించగల సంగీతం ఎవరి కృతులలో ఉంది? ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ త్యాగయ్య కృతులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నాలుగు వేదాలు అనునది ఏ సమాసం? ఆప్షన్స్ ద్విగు, ద్వంద్వ, రూపక, బహువ్రీహి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నాలుగు వేదాలు ఏ సమాసం? ఆన్సర్ ద్విగు సమాసం. 4 అనుసంఖ్య గల వేదాలు. 4 వేదాలు అంటే 4 అనుసంఖ్య గల వేదాలు, ద్విగు సమాసం. నెక్స్ట్ బిట్ చూద్దాం. 19వ శతాబ్దంలో తెలుగు భాష కళావిహీనమై కనుమరుగవుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసిన తెలుగు భాషాభిమాని. ఆప్షన్స్ విలియం బెంటింగ్, సిపి బ్రౌన్, సర్ ఆర్థర్ కాటన్, సర్ థామస్ మన్రో. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 19వ శతాబ్దంలో తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని పునరుజ్జీవింపజేసిన తెలుగు భాషాభిమాని ఎవరు? ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ సిపి బ్రౌన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మన సంఘ సంస్కర్తల గురించి తెలుసుకోవాలి. గీత గీసిన ప్రత్యయం ఏ విభక్తికి చెందును? గురించి అనునది ఏ విభక్తికి చెందుతుంది? ఆప్షన్స్ ద్వితీయ, చతుర్థి, ప్రథమ, తృతీయ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మన సంఘ సంస్కృతుల గురించి తెలుసుకోవాలి అనే వాక్యంలో గురించి అనే ప్రత్యయం ఏ విభక్తికి చెందుతుంది? ఆన్సర్ ద్వితీయ విభక్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి. గీత గీసిన ప్రత్యయం ఏ విభక్తికి చెందుతుంది? ని అనునది ఏ విభక్తికి చెందుతుంది? ఆప్షన్స్ ద్వితీయ, చతుర్థి, ప్రథమ, తృతీయ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ని అనునది ఏ విభక్తికి చెందుతుంది? ఆన్సర్ ద్వితీయ విభక్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు? ఆప్షన్స్ సర్ థామస్ మన్రో, సిపి బ్రౌన్, కల్నల్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించినది ఎవరు? ఆన్సర్ సిపి బ్రౌన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఓలలాడిన ఏ సంధి?
ఆప్షన్స్ సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వసంధి, అత్వసంధి, ఇత్వసంధి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఓలలాడిన అనే పదం ఏ సంధి? ఆన్సర్ ఉత్వసంధి. ఓలలు ప్లస్ ఆడిన ఓలలాడిన ఉత్వసంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ గేయ సంపుటాలు రచించినది. ఆప్షన్స్ సిపి బ్రౌన్, కందుకూరి వీరేశలింగం, విశ్వనాథ సత్యనారాయణ, కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలు రచించినది ఎవరు? ఆన్సర్ కొండేపూడి లక్ష్మీనారాయణ. నెక్స్ట్ బిట్ చూద్దాం. కోహినూరు పదం అర్థం ఏమిటి? ఆప్షన్స్ కాంతి, సంస్కృతి, కాంతి పర్వతం, వజ్రం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కోహినూరు అనే పదం అర్థం ఏమిటి? ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కాంతి పర్వతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. గీత గీసిన పదం నానార్థాలు ఏవి? ఆప్షన్స్ ప్రయత్నం కృత్రిమం, కృషి ప్రయత్నం, కంపితం ప్రయత్నం, పరిశ్రమ ఫలితం. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయం అనే దానికి నానార్థాలు ఏవి? ఆన్సర్ కృషి ప్రయత్నం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ సంవత్సరం మా పొంతలో వర్షాలు బాగా కురిశాయి. గీత గీసిన పదానికి ప్రకృతి పదం. ఆప్షన్స్ పొలము, సంవత్సరం, ప్రాంతము, ఏది కాదు. పొంత అనే దానికి ప్రకృతి పదం ఏది? ఆన్సర్ ప్రాంతము. పొంత అనే పదానికి ప్రకృతి పదం ప్రాంతము. నెక్స్ట్ బిట్ చూద్దాం. అందున్ నన్ ఏ విభక్తి? ఆప్షన్స్ పంచమి, ప్రథమ, సప్తమి, ద్వితీయ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అందున్ నన్ ఏ విభక్తి? నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ సప్తమి. అందున్ నన్ అనేవి సప్తమి విభక్తి. నెక్స్ట్ బిట్ చూద్దాం. మేమందరం ఏ సంధి? ఆప్షన్స్ సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, ఇత్వసంధి, ఉత్వసంధి. మేమందరం అనే పదం ఏ సంధి? ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మేమందరం. ఆన్సర్ ఉత్వసంధి. మేము ప్లస్ అందరం మేమందరం ఉత్వసంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన ప్రముఖులలో ముఖ్యులు. ఆప్షన్స్ సర్ థామస్ మన్రో, కల్నల్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్, పైవారందరూ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆంగ్ల పాలనలో తెలుగువారికి ఉపకారం చేసిన ప్రముఖులలో ముఖ్యులు ఎవరు? ఆన్సర్ పైవారందరూ. సర్ థామస్ మన్రో, కల్నల్ మెకంజీ, సర్ ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్ వీరందరూ కూడా ముఖ్యులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏమంటివి ఏ సంధి? ఆప్షన్స్ సవర్ణ దీర్ఘ సంధి, ఇత్వసంధి, అత్వసంధి, ఉత్వసంధి. ఏమంటివి అనేది ఏ సంధి? ఆన్సర్ ఇత్వసంధి. ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఇత్వసంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. విదేశీయులైనప్పటికీ తెలుగు భాషకు జవసత్వాలు ఊది తేజోకాంతులతో వెలిగిపోయేలా చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు. ఆప్షన్స్ కందుకూరి వీరేశలింగం, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, విశ్వనాథ సత్యనారాయణ, సర్ ఆర్థర్ కాటన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విదేశీయులైనప్పటికీ తెలుగు భాషకు జవసత్వాలు ఊది తేజోకాంతులతో వెలిగిపోయేలా చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు ఎవరు? ఆన్సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.